ఐకాన్ స్టార్ పుష్ప 2 సినిమాతో గ్రాండ్ విక్టరీ కొట్టాడు. అతి భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంతకు మించి ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. దీంతో అల్లు అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. సినిమాలో కొన్ని సీన్స్కు ఒక్కొక్కరికి పూనకాలు వచ్చాయి. జాతర సీక్వెన్స్లో అల్లు అర్జున్ నటన చూసి నేషనల్ అవార్డు నడుచుకుంటూ వచ్చేస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ సీక్వెన్సుల్లో అల్లు అర్జున్ ప్రాణం పెట్టడమే కాకుండా సుకుమార్ ఆలోచన ఏ విధంగా ఉందో దానినే చేసి చూపించాడు. మాస్తో పాటు క్లాస్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. సినిమా మొత్తానికి ఈ సీన్ హైలైట్గా నిలిచింది. ఈ సీన్లో అల్లు అర్జున్ ఎక్కడా కనిపించడు. సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లే వచ్చి నాట్యం చేస్తున్నట్లు అనిపిస్తుందని ఇప్పటికే సోషల్ మీడియా అంతా మోత మోగిపోతుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఈ సీన్ చూసిన ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ను తెప్పించాడు బన్నీ. ఈ రేంజ్లో అందరిని మెప్పించడం భాయ్కి మాత్రమే సాధ్యం. ఇది ఖచ్చితంగా అంతా ఒప్పుకుంటున్నారు కూడా. జాతర ఎపిసోడ్కి నిజంగానే మొత్తం పోతారు. ఈ ఒక్క సీక్వెన్స్తో నార్త్ ఇండియా మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు బన్నీ. నార్త్ ఆడియన్స్కు ఈ మాస్ జాతర పిచ్చగా నచ్చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. క్లైమాక్స్కు మించి ఆ సీన్ ఉందని కామెంట్ చేస్తున్నారు. ఓ రకంగా బన్నీ తాండవం ఆడాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా ప్రతి ఒక్కరికి చాలా డీప్గా కనెక్ట్ అయ్యాయి. మొన్నటి వరకు పుష్ప కథ ఏంటి, సుక్కు ఏం చూపించబోతున్నాడు అని మాట్లాడుకున్న వారంతా ఇప్పుడు కేవలం బన్నీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. ప్రతి సీన్ క్లైమాక్స్లా ఉంటుందనే మాట ఇప్పటి వరకు అంతా విన్నారు. కానీ ఈ సినిమాలో దానిని కళ్ళకు కట్టినట్లు బన్నీ ఎలివేషన్స్తో చూపించాడు సుకుమార్. పుష్ప 2లో బన్నీ యాక్టింగ్ ఫ్యాన్స్కు పూనకాలే పండగని చెప్పి తీరాల్సిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ మరో నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్ అని ప్రతి ఒక్కరూ బలంగా నమ్ముతున్నారు. వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్లో బన్నీ తన ప్రాణం పెట్టి ఆ పాత్రలో జీవించాడు. కథను బలంగా ప్రేక్షకుల్లోకి తీసుకొని వెళ్ళాడు. ఈరోజు సినిమా ఈ రేంజ్ టాక్ సంపాదించుకుందంటే ఆ క్రెడిట్ బన్నీకే దక్కుతుంది. మొన్నటి వరకు ప్రమోషన్స్ బాధ్యతను సోలోగా మోసాడని, దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో తిరుగుతూ కేవలం తన బ్రాండింగ్తోనే ఈ సినిమాను చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేశాడని తెగ పొగిడేశారు. ఇక ఇప్పుడు ప్రమోషన్స్ని కాదు, ఏకంగా సినిమా మొత్తాన్ని కూడా బన్నీ ఒక్కడే తన భుజాలపై మోసాడనిపిస్తుంది. కొడితే సోలోగానే కుంభస్థలాన్ని కొట్టాలని ఫిక్స్ అయ్యాడో ఏమో తెలియదు, కానీ బన్నీ మాత్రం సోలోగా స్లో పాయిజన్లా సినిమాను జనాల్లోకి ఎక్కించేశాడు. తెలుగు సినిమా ఉన్నంతకాలం జాతర సీన్, క్లైమాక్స్ సీన్ గురించి తప్పకుండా చాలా గొప్పగా చెప్పుకుంటారని బల్ల గుద్దు చెప్పొచ్చు. మరి పుష్ప 2లో అల్లు అర్జున్ వేసిన పాత్రకి మరో నేషనల్ అవార్డు వస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.